మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? బికాస్ అల్టిమేట్లీ ఒక మందు మనిషి శరీరంలోకి వెళ్తుందంటే అది సరిగ్గా వెళ్ళాలి, సరైన పద్ధతిలో వెళ్ళాలి. మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇస్ సూపర్ స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీలో ఏమవుతుందంటే దే నో దట్ మెడియాక్స్ లాగా ఫ్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ గోయింగ్ త్రూ హస్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ చెక్. ఈ మెడిసిన్స్ లో చిన్న చిన్న అవకతవకల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి పేషెంట్? క్యాన్సర్ మెడిసిన్ తీసుకుంటే యూ మే హ్యావ్ సమ్ కిడ్నీ ఫెయిల్ బికాస్ ఆఫ్ దట్. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ చెక్ ఆన్ దట్. ఏదో కంపెనీ తీసుకొచ్చి ఒరిజినల్ కంపెనీ ప్యాకేజింగ్ లాగా డూప్లికేట్ చేస్తారా, లేదు ఇంకేమైనా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇస్తారా, లేక ప్రైసింగ్ విషయంలో మోసపోతారా? మార్కెట్లో ఉండేది 1 lakh ఉంటే నేను 50,000కి ఇస్తా, మీరు మా దగ్గర తీసుకోండి అంటే ఇది సంథింగ్ డేంజరస్ గేమ్. ఎందుకంటే ఇది మోసం అనేది అన్ని లెవెల్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంది. కరెక్ట్ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఆ కరెక్ట్ సోర్స్ ఎలా పట్టుకోవాలి? ఫస్ట్ పేషెంట్ ఎక్కడో అక్కడ ఒక మెడికల్ షాప్ నడిపే వ్యక్తికి ఫార్మస్యూటికల్ డిగ్రీ ఉండదు. ఉన్నా లేకపోయినా ఆ టైంలో అండర్ ద టేబుల్ చాలా జరిగిపోతాయి. ఫార్మసిస్ట్ మ్యాండటరీ షుడ్ రన్ ఏ రీటైల్ అవుట్లెట్. ఫార్మసిస్ట్ ఎక్కడో ఉంటారు, రీటైల్ లైసెన్స్ నడిపే వాళ్ళు వేరే వాళ్ళు, అట్లా అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మెడిహాక్ సప్లై చేస్తుందా? యాక్చువల్లీ గవర్నమెంట్ ఇస్ ఎ టోటల్ డిఫరెంట్ గేమ్, టోటల్ డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెన్ ఇస్ వాట్ ఈస్ దేర్ క్వాలిటీ చెక్ ఏమీ తెలియట్లేదు. థర్డ్ పార్టీ ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు రీటైల్ షాప్స్ లో. ఆ డిస్కౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న చితక కాంప్రమైజ్ అయిన క్వాలిటీ తోటి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అవునండి, ఇది థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ఎ డేంజరస్ గేమ్. వెల్కమ్ టు సుమన్ టీవీస్ హెల్దీ జర్నీ. నమస్తే అందరికీ, నా పేరు స్వప్న. మామూలుగా మందుల వాడకం గురించే చాలా వివాదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. మందులు చాలా తక్కువగా వాడాలని చెప్తూ ఉంటాం. కోవిడ్ తర్వాత ముఖ్యంగా చాలా అవేర్నెస్ పెరిగింది. ఎలాంటి మందులు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, రెసిస్టెన్స్ రాకుండా ఏం చేయాలని చెప్పి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నకిలీ మందుల విక్రయాలు, స్పూరియస్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అనేది చాలా పెద్ద సమస్య. మరి నకిలీ అసలు ఎలా తెలుసుకోవాలి? ఏవేవి నకిలీ మందులు? యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లేకపోవడం, లేబుల్స్ మార్చేయడం, ఎక్స్పైరీ డేట్స్ అయిపోయాక కూడా వాటిని మార్చి మళ్ళీ విక్రయించడం, ఇవన్నీ కూడా చాలా సమస్యలకి దారితీస్తాయి. ఇవాళ ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక చాలా అగ్రగామిగా నిలిచి, అలాగే దాదాపు మనకి ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి అండ్ మరోవైపు బహుశా గవర్నమెంట్కి అండ్ ఆల్సో డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి కూడా డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ సరైన పద్ధతిలో సప్లై చేస్తూ ఎంతో కాలంగా ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్ మనందరికీ సుపరిచితులు గిరీష్ గారు ఉన్నారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మెడిహాక్స్ ఫార్మస్యూటికల్స్. దే ఆర్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ డ్రగ్స్ అండ్ ఫార్మా. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ఏం చెప్తోంది, వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం గిరీష్ గారు. డాక్టర్ గిరీష్ అని వచ్చేసింది. బహుశా ప్రాబబ్లీ మీరు కూడా ఫార్మా రంగానికి దగ్గరగా మొదలు పెట్టారు మీ జర్నీని. బేసికలీ ఐఎమ్ ఏ బికామ్ గ్రాడ్యుయేట్. ఓకే. ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 1996 అండి. రైట్. From 96, I started this distribution wholesale business, and my major concentration is super speciality. Avuna? That is high end, that is cancer, neurology, nephrology, all products. I started dealing from the day one. 96, I started with one product, then went on to develop. రైట్. ఇవాళ వాట్ వి అండర్స్టాండ్ ఇస్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికీ మీ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందని చెప్పి. సో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? బికాస్ అల్టిమేట్లీ ఒక మందు మనిషి శరీరంలోకి వెళ్తుందంటే అది సరిగ్గా వెళ్ళాలి, సరైన పద్ధతిలో వెళ్ళాలి. When the patient goes out with the prescription, that is the tough task. What I mean to say is there. Right. అక్కడ we need to curtail down few things. నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రిస్క్రిప్షన్ when the patient is admitted in the hospital కరెక్ట్ గా పద్ధతిలో పోతా ఉంది. వన్స్ ద పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాల్సిన మందులు ఉంటాయి. అది కూడా హై ఎండ్ మెడిసిన్స్, దట్ ఈస్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, లైక్ దే హావ్ టు కన్స్యూమ్ కిడ్నీ రిలేటెడ్ మెడిసిన్స్ ఆర్ క్యాన్సర్ మెడిసిన్స్, చాలా కాస్ట్లీ మెడిసిన్స్ దే హ్యావ్ టు కన్స్యూమ్ డే టు డే. రైట్. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ పేషెంట్స్ ఫస్ట్ థింగ్ పానిక్ అయిపోతున్నారు, ఇది ఎక్కడ దొరుకుతుంది ఏమి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కంపెనీ రెప్స్ కానీ ఎవరికైనా కాల్ చేసి వాళ్ళు చెప్తున్నారు, ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర పోండి, మీకు హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ పేషెంట్ విల్ గెట్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ చెప్పేసి. అది వన్ స్టెప్.
ఇప్పుడు ఫ్రమ్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందంటే దే హ్యావ్ స్టార్టెడ్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఆహా. అంటే పేషెంట్కి బయట వెన్ దే ఆర్ డిశ్చార్జ్ ఆర్ సంథింగ్ దే గెట్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లైక్ 1కి 2 ఫ్రీ ఆర్ 1కి 3 ఫ్రీ అట్లా. దట్ విల్ రియల్లీ స్టాప్ అన్ని డూప్లికేట్ మెడిసిన్స్ వచ్చేది లోపల, ఎందుకంటే ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు మేము సేల్ ప్యాక్ ఇస్తే థర్డ్ పార్టీ నుంచి ఆ ఫ్రీ పోతుంది. రైట్ రైట్ రైట్. సో దిస్ ఎపిసోడ్ ఈస్ వెరీ గుడ్, బట్ అన్ని డిపెండ్ అయ్యేది పేషెంట్ మీద కూడా. పేషెంట్ కరెక్ట్ సోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలాంటి అక్కడ అవకతవకలు జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ తీసుకొచ్చి అదే ఒరిజినల్ కంపెనీ ప్యాకేజింగ్ లాగా డూప్లికేట్ చేస్తారా, లేదు ఇంకేమైనా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇస్తారా, లేక ప్రైసింగ్ విషయంలో మోసపోతారా, ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఇది మోసం అనేది అన్ని లెవెల్స్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే ఫస్ట్ పేషెంట్ యాజ్ టు కరెక్ట్ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఆ కరెక్ట్ సోర్స్ ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు మెడికల్ షాప్స్ పోయేటప్పుడు బై ఛాన్స్ ఆ మెడికల్ షాప్ అయినా ఇమీడియట్ వీళ్ళ హడావడి చూసి మెడికల్ షాప్ ఆర్ ఏమైనా మే టేక్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. అవును. అట్లీస్ట్ వెన్ ద పేషెంట్ ఈస్ టేకింగ్ ద బేసిక్ ఆయన చూడాల్సింది వాట్ ఈస్ ద ఎక్స్పైరీ, క్యూఆర్ కోడ్ కరెక్ట్ ఉందా, బ్యాచ్ నెంబర్ కరెక్ట్ ఉందా, అండ్ ఆ పేషెంట్ కూడా ఈ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దట్ ఈ ఏ కంపెనీది అండ్ ఎక్కడి నుంచి సోర్స్ అవుతా ఉంది అన్ని తీసుకొని. ఇప్పుడు 10 టాబ్లెట్స్ 1 స్ట్రిప్ లో ఉంటుంది, పేషెంట్ కి 2 టాబ్లెట్ కావాలి. అవును. అది వితౌట్ బ్యాచ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ కట్ చేసి ఇస్తే ఓన్లీ 2 టాబ్లెట్స్, దట్ ఈస్ డేంజరస్. దే హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఎన్వలప్, టేక్ డౌన్, రైట్ ద బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ రాయాలి. ఎవరు చేయరు సార్ ఇది, అది కంపల్సరీ చేయాలి. లేకపోతే ఇవన్నీ ఎక్స్పైర్డ్ స్టాక్ పేషెంట్ కి ఇట్లా చూపించేసి ఇచ్చేయవచ్చు. అండ్ రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే అదే దాని వల్లే వచ్చిందని ప్రూవ్ కూడా చేయలేం. అదే. అండ్ ఎవరు విల్ నాట్ సే ఇది నాది చెప్పేసి ఎవరు ఒప్పుకోరు. అండ్ ఇప్పుడు బిల్స్ కూడా ఇవ్వరు సార్, బిల్స్ షాప్స్ లో. సో ఫస్ట్ బిల్ కంపల్సరీ మ్యాండేటరీ తీసుకోవాలి. సో ఇట్లా పేషెంట్ కూడా కొద్దిగా ఈ హ్యాస్ టు డిపెండ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ మెడిసిన్. అది ఎందుకంటే సార్ నిజంగా చెప్పండి, ఈ మెడిసిన్స్లో చిన్న చిన్న అవకతవకల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి పేషెంట్కి? ఇట్లాంటి కౌంటర్ఫేట్ మెడిసిన్స్ ఆల్ ఏమైనా కన్జ్యూమ్ చేసేస్తే చాలా రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. పేషెంట్ విల్ నాట్ నో ఆన్ లాంగ్ టర్మ్ వాట్ రియాక్షన్స్ విల్ హ్యాపెన్ కూడా పేషెంట్కి తెలీదు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మెడిసిన్ తీసుకుంటే ఈ మే హ్యావ్ సమ్ కిడ్నీ ఫెయిల్ బికాస్ ఆఫ్ దట్. రైట్. యా. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ చెక్ ఆన్ దట్. ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఈస్ దేర్ క్వాలిటీ చెక్ ఏమీ తెలియట్లేదు. అవును. అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ బ్రాండెడ్, వాట్ ఈస్ జనరిక్. ఆ థర్డ్ పార్టీ ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు రీటైల్ షాప్స్లో. ఆ డిస్కౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ 20% ఇస్తే 70% మీకు డిస్కౌంట్ ఉంది మార్కెట్లో. ఇది థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్. అదే ఆ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ఎ డేంజరస్ గేమ్. చిన్న చితక కాంప్రమైజ్ అయిన క్వాలిటీ తోటి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. అవునండి. ఎక్కడి నుంచి ఓకే బడ్డీ నుంచి వస్తా ఉంది, ఎవరైనా బడ్డీ పోయి వాళ్ళ క్వాలిటీ చూసి ఓకే అక్కడ కూడా బ్రాండెడ్ వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి సోర్స్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డూప్లికేట్ మెడిసిన్స్ ఇండియాలో స్ప్రెడ్ అవుతోంది చాలా, హిమాచల్ ఆ సైడ్ నుంచినే. అండ్ ఎట్లా వస్తుంది? థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచినే. సో వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ అవుతారు కదా గ్యారంటీగా, అంటే వి కాంట్ సే అండి. ఇప్పుడు థర్డ్ పార్టీ మీన్స్ బ్రాండ్ ఇస్ డిఫరెంట్. అందరికి మార్జిన్ కావాలి, ప్రాఫిట్ కావాలి. అది ఎట్లా వస్తా ఉంది సోర్సింగ్? ఇప్పుడు బ్రాండెడ్ బిగ్ కంపెనీస్ దే హ్యావ్ ఏ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి C&F కి పోతుంది, C&F నుంచి డిస్ట్రిబ్యూటర్ కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైల్ కి వస్తుంది. దేర్ ఇస్ ఏ సీక్వెన్స్ అండ్ కోల్డ్ చైన్ ఉండని ఏమైనా ఉండని, దేర్ ఇస్ ఏ సిస్టమ్ ఇన్ ప్లేస్. వేరాస్ వి డోంట్ నో థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్ సో మెనీ పీపుల్ వచ్చేసారు మార్కెట్ లో. అవును. అది మీకు ప్రాబ్లం వస్తా ఉంది. అండ్ వాళ్ళు మీరు అన్నట్టుగా తక్కువ ప్రైసెస్ కి
Yes. చిన్న చిన్న మెడికల్ షాప్స్ లో, స్టాండర్డ్ లేని మెడికల్ షాప్స్ లో దే ఫ్లడ్ దేర్ మెడిసిన్స్ అండ్ మనకు ₹2 తగ్గుతోందని చెప్పి మెడికల్ షాప్ అతను కూడా అలాగే అమ్ముతాడు. అవునండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ అ రెప్యూటెడ్ మదర్ బ్రాండ్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అబాట్ ఉందా సార్? అవును, అబాట్ ఉంది, మర్క్ ఉందా, మర్క్ ఉంది, ఫైజర్ ఉంది. ఇవన్నీ అంటే కొంచెం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అండ్ దే హావ్ వరల్డ్ వైడ్ సిస్టమ్ కూడా ప్లేస్ లో ఉంది. ఇక్కడ మన రెడ్డీస్ ఉంది. కరెక్ట్. సో చాలా సిస్టమాటిక్ గా మెయింటైన్ చేస్తారండి. రెడ్డీస్ C&F కానీ ఫైజర్ C&F కానీ దే హ్యావ్ ఏ సాలిడ్ చెక్ అండి. దేర్ ఆడిటర్స్ వస్తారు, చెక్ చేస్తారు. ఆ చెక్ గ్యాప్ వస్తా ఉంది డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రేడ్ మీద. ఎందుకంటే ట్రేడ్ వాళ్ళు దేర్ ఆర్ అథరైజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అండి. ఇప్పుడు రెడ్డిస్ కి నేను అథరైజ్ చేస్తేనే నేను రెడ్డిస్ ప్రోడక్ట్ ఆ మెడికల్ షాప్ కి ఇవ్వచ్చు. నేను అథరైజ్ కాకపోతే ఐ కెనాట్ సప్లై చేయలేను. నేను ఆ రీటైలర్ ఏదో బల్క్ లో వెళ్ళి బ్యాగ్ వేసుకొని కొనేసుకొని వచ్చారు. రీటైలర్ కూడా మా దగ్గర అడిగేసి వేరే చోట పోతే ఓకే నేను ఐ కెన్ రెఫర్, ఆయన అథరైజ్ డిస్ట్రిబ్యూటర్. కానీ ఎవరు రేట్ రెడ్యూస్ చేసేసి నాకు ఇదే బ్రాండు ఈ ₹5కే దొరుకుతుంది, ₹10 కంపెనీ ప్రైస్, నేను ₹5కే ఇస్తా. ఆ రీటైలర్ మూమెంట్ ఇస్ డేంజరస్. ఆయన పోయి వేరే చోట ఇదే బ్రాండెడ్ మెడిసిన్ అట్ చీప్, దట్ కుడ్ ఎఫెక్ట్ ద ఎంటైర్ సిస్టమ్. సో మీరు సార్ మెడిహాక్స్ లో మరి మీరు ఓన్లీ రెప్యూటెడ్ బ్రాండ్స్ డీల్ చేస్తారా? థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ మాది బాగుంది, మీరు కావాలంటే చెక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి అని చెప్తే డూ యూ గివ్ స్కోప్? వీ కెన్ హెల్ప్ ద పేషెంట్ అండి, బట్ వీఆర్ వెరీ ఎక్స్పర్టైజ్ ఇన్ సూపర్ స్పెషాలిటీ. అది అంటే హై ఎండ్ పేషెంట్ వస్తారు, అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. దట్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే పేషెంట్ అవేర్నెస్ ఇస్ గ్రోయింగ్ డే బై డే. దట్ పేషెంట్ వచ్చేసి దీనికి ఇది ఈవెన్ మెడిసిన్స్ లో సీల్ షుడ్ నాట్ కమ్ అవుట్. అవును, ఇఫ్ ఏ సీల్ హెస్ కమ్ అవుట్, there was a recently customs తగ్గింది, seals are opened in most of the boxes. We got an official letter from the manufacturer why it is open. So that letter we have shown to the patient. Look, ఇది అఫీషియల్, ఇది పద్ధతిలో వచ్చింది. సో పేషెంట్ అడిగేటప్పుడు వీఆర్ సపోజ్ టు హెల్ప్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే దే ఆర్ సాటిస్ఫైడ్. సో టర్మినల్ ఇల్నెసెస్ కి, ముఖ్యంగా క్యాన్సర్, తర్వాత మీరు అన్నట్టు న్యూరోపాథిక్ డ్రగ్స్ కైండ్ ఆఫ్ థింగ్, న్యూరలాజికల్ కండిషన్స్ కి, పారాలిసిస్ కి, వీటికి కదా సార్ మీరు ఎక్కువ మీరు విక్రయించే డ్రగ్స్ అన్ని కూడా? అవునండి. అది సార్, ఇవి మీ దగ్గర కొనకుండా వై వుడ్ దే నాట్ బై ఇట్ ఇన్ ఫార్మా? ఫార్మాలో మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ డు నాట్ హ్యావ్, దిస్ ఈస్ నైదర్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ it is expensive monopoly products which is of Pfizer or BMS or MSD. They're all patented products which is not available in anywhere living that company manufacturing. Right. So they are very strict. They are maintaining QR codes. They are maintaining serialization on the product. They are maintaining thorough check on the product. So serialization is a new item which has come up in super specialty high-end multinational companies, which is easily trackable whether it is duplicate or it is original from the manufacturer hand. But ఒక కన్స్యూమర్ కి ఇంత నాలెడ్జ్ ఉండదు కదా. కరెక్ట్. సో ఎలా చూస్తారు? ఆ తర్వాత అంత సన్న ప్రింట్, అది కూడా సిల్వర్ ఫాయిల్ మీద వేస్తే ఎవరికి కనిపించదు. దట్ ఈస్ ట్రూ, బట్ పేషెంట్ అవేర్నెస్ కూడా వస్తుందండి. ఇప్పుడు నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫెసిలిటీ చూస్తున్నారు. అట్లా కొద్దిగా హై ఎండ్ కి పోయి ఇన్స్పెక్ట్ చేసి పేషెంట్, బికాస్ ఇప్పుడే ఈ మంత్ లోనే క్లోజ్ కాదు ఇది. ఇట్ ఈస్ 4 years or 2 years దే హ్యావ్ టు టేక్ ద మెడికేషన్. వాళ్ళు పోయి చూడాలి. ఓకే, మెడియాక్స్ కి రెఫర్ చేశారు, కంపెనీ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకోమని చెప్పారు. రైట్. పేషెంట్ వస్తారు, పేషెంట్ ఫస్ట్ ఏమి, దే హ్యావ్ ద రైట్ టు సీ ద ఫెసిలిటీ. దట్ వీఆర్ టెలింగ్ ఆల్ ద పీపుల్, కొద్దిగా ఫెసిలిటీ మెయింటైన్. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు మార్కెట్ కి, డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద ప్రైసింగ్. ఓన్లీ 2 things, ఒకటి సర్వీస్, ఒకటి క్వాలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు మీద ఫోకస్ చేయండి, వి విల్ గ్రో. అండ్ ఆల్సో గిరీష్ గారు, ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్, మీరు సూపర్ స్పెషాలిటీ మెడికల్ హాల్, కరెక్ట్, ఒక మెడికల్ షాప్ విత్ సూపర్ స్పెషాలిటీ మెడిసిన్స్ ఫర్ కన్స్యూమర్స్ డైరెక్ట్ గా, అండ్ కార్పొరేట్స్ కి యువర్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటేటర్. కరెక్ట్. అయితే మీరు మీ జర్నీలో ఎక్కువగా మీరు చూసి మీ కాంపిటీటర్స్ కావచ్చు, లేదు నాట్ యాక్చువల్ డైరెక్ట్ కాంపిటీటర్స్ కాదు, చిన్న చితక కంపెనీలు ఎక్కడెక్కడ చూసి మీరు షాక్ అయ్యారు, ఇట్లా కూడా చేస్తున్నారా అని చెప్పి?
వాట్ కైండ్ ఆఫ్ డీవియేషన్స్ హ్యావ్ హ్యాపెండ్? డీవియేషన్ అంటే అబ్సార్బెంట్ రిడక్షన్ ఇన్ ప్రైస్ వన్ కూడా అనుమానించాలి. అనుమానించాలి. ఎంత ఏమంటే తక్కువ ఇప్పుడు ఇస్తాడు? మార్కెట్లో ఉండేది 1 lakh ఉంటే నేను 50,000కి ఇస్తా, మీరు మా దగ్గర తీసుకోండి అంటే ఇట్ ఈస్ సంథింగ్ డేంజరస్ గేమ్. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ ఎ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, అది డిస్ట్రిబ్యూటర్స్కి కూడా ఎంట్రీ కాదు, డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కూడా దట్ విల్ బీ సప్లై ఫ్రమ్ ద థర్డ్ పార్టీ అవును. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ ద కంపెనీ హ్యాండ్. ఇప్పుడు నా దగ్గర 1 ఆయిల్ తీసుకుంటే 3 ఆయిల్ ఫ్రీ, కంపెనీనే డైరెక్ట్ థర్డ్ పార్టీ. ఇట్ ఈస్ సో క్లోజ్డ్ సిస్టమ్ అంతే టు కదా. మ్యాచ్ ఆల్ దిస్ డూప్లికేట్ వచ్చేది లోపల, ఈ ప్రైస్ వార్ అయ్యేది. సో కాషియస్ ఏమంటే ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు 50,000 ఇచ్చేటప్పుడు దట్ ఈస్ సంథింగ్ సస్పిషియస్. అది ఇప్పుడు ఎక్కువ కోవిడ్ టైంలో చాలా డీవియేషన్స్ జరిగాయండి. అవును అంటే ఆ ఫ్రెంజీలో, ఆ భయంలో అవును ఏ వ్యాక్సిన్ ఇచ్చారు, ఆ వైల్లో ఏముందో ఎవరికి తెలియదు. కరెక్ట్. వన్ స్మాల్ వైల్ వ్యాక్సిన్ Yeah, తీసి yeah. ఇచ్చేసారు. సిమిలర్లీ దెర్ వర్ సో మెనీ అదర్ మెడిసిన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్ కావచ్చు, అవును. ఇంకా రకరకాల మ్యాజిక్ పోషన్స్ తయారు చేసి Correct. ఇచ్చారు. వీటి గురించి చెప్పండి సార్, ఏం జరిగింది కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో Medihox was assigned drug controllers from 2 IAS officers were put and drug inspectors were watching every movement of the product like Remdesivir, Tocilizumab in the market from Medihox. No single black marketing kani, high rate ki kani. I told very clearly 2,500 లో Remdesivir అమ్మాలి, మీరు 30,000కి తీసుకోవద్దు, ఎనీథింగ్ ఆన్ ఎంఆర్పి కూడా తీసుకోవద్దు చెప్పేసి. బట్ దెర్ వాస్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అండ్ Medihox and the patients. And IAS officers were also behind us for watching what's going on. But there was no single deviation happened. And lakhs of people, we supplied government. Remdesivir Yeah, at 2,500. yeah, 2,500. And patient got it in a, that 2DG was launched by Dr. Reddy's. It was given to us. There was a lot of patients lined up, but there was no deviation for any product or rate, whatever it is. So I think COVID టైంలో you were almost like a savior. We saved a lot of patients, but I got 3 times. పనిచేసింది అసలు మీకు 3 times I వచ్చిందా? got 3 times COVID. మీరు తీసుకున్న రెమ్డెసివిర్? Remdesivir దాకా పోలేదు. ఓకే. జనరల్ ఎజిథ్రోమైసిన్ అది I was reduced all the 3 times. బట్ రెమ్డెసివిర్ పనిచేస్తుందా సార్ చాలా మందికి? చాలా మందికి పని చేసిన. అది అంటే నిజంగానే ఒక Really, that సంజీవన్లా was a- పనిచేస్తుంది ఆ yeah, టైంలో. yeah, యా, అప్పుడు మేము టీవీ ఛానల్ డిబేట్స్ లో ఇదే మాట్లాడేవారు. yeah. రెమ్డెసివిర్ వచ్చేసింది, డోంట్ వరీ, ఇంకా ప్రాణాలు చేతిలో People పెట్టుకోవచ్చు. panicked, but God's grace, people got the right medication at the right place. And like us, there are few distributors who have really, కొన్ని distributors ఉన్నారు ఎవరు చాలా హెల్ప్ కూడా చేశారు. సో అట్లా కాంబినేషన్లో చాలా లక్షల పేషెంట్స్ వేర్ బెనిఫిటెడ్. సార్ మీరు అన్నారు బిల్లుకి లేకుండా మెడికల్ హాల్స్కి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా బిల్లు ఇన్సిస్ట్ చేసి తీసుకోవాలి, 10 రూపాయలు అయినా కూడా అని. చాలా మంది ఆ బ్రౌన్ కలర్ కవర్లో వేస్తారు తెలుసు కదా మీకు, అవును. మందులు అవును. దాని మీద రాసి 120, 220 అంతా కలిపేసి 540 అయితే 500 ఇచ్చేయమంటారు అదే తగ్గించమని. అదేంటి ట్యాక్స్లు ఎగ్గడుతున్నారా వాళ్ళు? బిల్ మ్యాండేటరీ, జిఎస్టీ బిల్ తీసుకోవాలి, మ్యాండేటరీ. ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, లూజ్ టాబ్లెట్స్లో తీసుకోేటప్పుడు పేషెంట్స్ మ్యాండేటరీ వాళ్ళు చూసేసి, ఇప్పుడు అన్ని సెల్లో కూడా కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు కెమెరా వితౌట్ బిల్ పేషెంట్ తీసుకున్నారంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డేంజర్. అవును. ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఎనీ రియాక్షన్ హ్యాపెన్స్ టు ద పేషెంట్ కూడా వాళ్ళు అక్కడ పోయి అడిగితే కూడా నాకు రియాక్షన్ వచ్చింది, ఇదేమో ప్రాబ్లం ఉంది, ప్రోడక్ట్ ఇది నాదు కాదు చెప్తారు. క్వైట్ సింపుల్. సో పేషెంటే ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ పేషెంట్స్ హు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆల్సో ఆర్ హ్యావింగ్ సెల్ ఫోన్. దే నో హౌ టు యూస్ సెల్ ఫోన్, దే నో హౌ టు యూస్ ద కెమెరాస్. కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసి దాన్ని జూమ్ ఇన్ చేసి చూడాలి, జూమ్ చేసి చూడాలి. అండ్ దట్ దే హ్యావ్ టు పుట్ వితౌట్ బిల్. దే షుడ్ నెవర్ టేక్ మెడిసిన్స్, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా అన్ని చోట పోతున్నారు అండ్ చెకింగ్. దట్స్ ఎ వెరీ గుడ్ జాబ్ దే ఆర్ డూయింగ్. దట్ ఈస్ ద థింగ్. అలాగే సార్, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ డైరెక్ట్ ఇండివిజువల్స్ గురించి మాట్లాడాం. గవర్నమెంట్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మెడిహాక్స్ సప్లై చేస్తుందా? మీరు ఎలా అంటే హౌ డు ఎన్ష్యూర్ దట్ మీరు ఇచ్చే వరకు ఇచ్చేస్తారు కరెక్ట్గా, మీ వాళ్ళ ద్వారా కరెక్ట్గా వెళుతోందా, మిస్యూజ్ అవుతోందా అని? ఇస్ దేర్ ఎ పాసిబిలిటీ? యాక్చువల్లీ గవర్నమెంట్ ఈస్ ఎ టోటల్ డిఫరెంట్ గేమ్.
total different procurement. Most of the things happen is government direct manufacturer supply their to their tender business, and the middleman is called as licensor for collecting their money, getting the orders. So licensors, maximum what is happening there is, again, people who are supplying generic or whatever general pharma products, there are so many manufacturers which are supplying on tender business. On the product it is not for sale, and this cannot be sold in the market, it cannot be sold in the trade. Yes, that is true for samples also కదా సార్. Samples also. So అక్కడ కూడా స్ట్రిక్ట్నెస్ టు బి మెయింటైన్డ్. ఏమవుతుందంటే కలర్ షుడ్ బి వేరే డిఫరెంట్ కలర్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే బాక్స్. అండ్ ఇక్కడ ఏమవుతుంది, కేఏపిఎల్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్, కర్ణాటక యాంటీబయాటిక్స్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, ఐడిపిఎల్, వాళ్ళందరూ ప్రైసింగ్ ప్రిఫరెన్స్ పాలసీలో దే క్యాన్ సప్లై దిస్ గవర్నమెంట్. మోస్ట్ ఆఫ్ ద products manufactured by the central government, which is coming under chemical and fertilizers ministry, వాళ్ళు most of the products are supply చేస్తున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్. దే కెన్ బై విత్ దట్ ప్రైసింగ్ పాలసీ వితౌట్ ఎనీ టెండర్. అన్ని ప్రైస్ ఫిక్స్ అవుతోంది. దిస్ ఈస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ దే హ్యావ్ టు డెవలప్ ఫర్దర్. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీకు ట్రేడ్లో దొరకదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇక్కడ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ దట్ ఫ్రీ గూడ్స్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ ఈస్ హ్యూజ్. అండ్ అప్పుడు ఏంటంటే ప్రైసింగ్ వేరియేషన్స్ వస్తాయి, మిస్యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్. అది నాట్ ఫర్ సేల్ ప్రోడక్ట్ అంటే అప్పుడు అతనికి ఫ్రీగానే వచ్చి ఉంటుంది కదా, ఫ్రీగానే వస్తుంది, ఫ్రీగా వచ్చింది కాబట్టి 10 రూపాయలు వచ్చినా పర్లేదని చెప్పి 50 రూపాయలకి అమ్మవలసిన ప్రోడక్ట్ 10 రూపాయలకి అమ్మి అలా కూడా జరుగుతుంది. Now only this one is, this central government undertaking should grow. ఎందుకంటే they have to cater to the government more than anybody else. అప్పుడు అన్ని కంట్రోల్స్ వస్తాయి. కానీ కంట్రోలింగ్ ఆల్సో అగైన్ ఇస్ ఎ లేమ్యాన్ క్వశ్చన్. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఆల్వేస్. రైట్ సార్, మెడిహాక్స్ జర్నీలో ఈ అవకతవకలు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ఇంకా రకరకాల అంటే న్యూట్రాసిటికల్స్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్, లైఫ్ ఎన్హాన్స్మెంట్ కైండ్ ఆఫ్ పోషన్స్ అండ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి కదా మనకి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. వాటికి ఏ కేటగిరీలో ఎక్కువ చూస్తున్నారు సార్ మీరు? ఈ పెయిన్ కిల్లర్స్ ఇస్ వన్ where people consume without any consultation. నాకు ఇక్కడ పెయిన్ అక్కడ పెయిన్ చెప్పి డైరెక్ట్ వితౌట్ ఎనీ చెక్. ఇప్పుడు నేను ఊరికే సింపుల్ గా మయోస్పాస్ అడిగానండి మన షాప్ కి వెళ్ళి. మయోస్పాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వచ్చా ప్రిస్క్రిప్షన్ లేకుండా? ఐ డోంట్ నో, కెన్ దే గివ్? They give, but they should not give anything. Any medicine should not be given without a prescription. Except Dolo అంటే over the counter, even that should not be given. ఇప్పుడు US లో సార్ ఫర్ ఎగ్జాంపుల్ Tylenol, you have ibuprofen, Advil దొరుకుతుంది. అవన్నీ ఏంటంటే you get it in the counter, you can pick it up. But here it is not. Prescription is mandatory for everything. అసలు మర్చిపోవచ్చు మనం, ఎందుకంటే దేనికి ప్రిస్క్రిప్షన్ ఉండదు. ఎక్సెప్ట్ ఇప్పుడు కొంచెం ఈ నార్కోటిక్ కైండ్ ఆఫ్ స్లీప్ ఎన్హాన్సింగ్ ఇవి వీటికి ఇస్తున్నారు, కొంచెం చెక్ పెట్టారు తప్ప, అది కూడా రైడ్స్ అవుతున్నాయి కాబట్టి. లేకపోతే వెళ్ళడం ఒక స్ట్రిప్ రెస్టిల్ ఇస్తారా, లేకపోతే ఇంకోటి ఇస్తారా అని చెప్పి నిద్రమాత్రలు తీసుకోవడం, అండ్ రకరకాల అన్నిటికీ ప్రిస్క్రిప్షన్ మ్యాండేటరీ. అండ్ నార్కోటిక్స్ అండ్ ఆల్ రీటైల్ లో యూ షుడ్ నెవర్ బై. ఇట్ షుడ్ బి, ఇట్ ఈస్ నాట్ సోల్డ్ ఈజీలీ వితౌట్ రీటైల్ లైసెన్స్. ఈస్ వెరీ డేంజరస్. వేర్ you give it without proper check and all, narcotics should not be bought. It should be bought from the hospital. But everybody sells, sir. మీకు కాంపోజ్ ఇది ఇప్పుడు వస్తుంది లేదు, కాంపోజ్, రెస్టిల్, జోల్ ఫ్రెష్, ఇవన్నీ ఈ కేటగిరీలో. Actually it should not be, because it will be misused, easily sold. Ade వీటంతా పాటు of course codeine also. Yes, codeine is also very strong painkiller. They are not supposed to be sold so easily because sir ఎక్కడో అక్కడ ఒక మెడికల్ షాప్ నడిపే వ్యక్తికి ఫార్మస్యూటికల్ డిగ్రీ ఉండదు. కరెక్ట్. ఉన్నా లేకపోయినా ఆ టైంలో అండర్ ద టేబుల్ చాలా జరిగిపోతాయి. ఏదో తెలిసిన వాళ్ళని చెప్పి ఇచ్చేయడాలు. యాక్చువల్లీ ఫార్మసిస్ట్ మ్యాండేటరీ షుడ్ రన్ ఏ రీటైల్ అవుట్లెట్. అవును, కరెక్ట్ సార్. అరే బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఫార్మసిస్ట్ ఎక్కడో ఉంటారు,
రీటైల్ లైసెన్స్ నడిపేవాళ్ళు వేరే వాళ్ళు, అవును. అట్లా అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ హీ బికమ్స్ హాఫ్ అ డాక్టర్ ఎస్, విత్ టైం. ఒక 4 ఏళ్ళు ఫార్మసీలో పనిచేస్తే కరెక్ట్. నువ్వు ఇది వేసుకొని మందులు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. అది సో దట్ ఈస్ అ బిగ్ డేంజర్. సో ఈజ్ ఇట్ లైఫ్ థ్రెటనింగ్ సార్? హ్యావ్ యూ సీన్ అలాంటి సిచ్యువేషన్స్? అంటే ఒక నకిలీ మందు వేసుకోవడం వల్ల, ఎక్స్పైర్డ్ మందు వేసుకోవడం వల్ల లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వచ్చిన విన్నారా మీరు? లైఫ్ థ్రెటనింగ్, ఇది డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్ అండి. ఎనీథింగ్ ఈస్ కెమికల్, ఎనీథింగ్ ఈస్ used by consuming it, it is a life threatening. Anything cannot be neglected. Correct. Anything basic, even paracetamol expired or something cannot be neglected. Are inka expire tarvata 6 months life untundi, evaro somebody might have told. Why expiry date undi? Expiry date lo we should never try to take any medication after that day. We should never consume andi. ఒక్క రోజు కూడా ఏమవుతుంది సార్? ఇన్ఎఫెక్టివ్ అయిపోతుందా? సమ్ రియాక్షన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాగే మందులని కలర్ మారిపోయిన సిరప్స్ కూడా కన్స్యూమ్ చేయకూడదు కదా సార్? అది మనకు చెప్తూ ఉంటారు. అంటే కొన్ని టెంపరేచర్స్ లోనే దాన్ని స్టోర్ చేయాలి. అవును, అది టెంపరేచర్ కంట్రోల్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. డయాబెటిక్ ప్రొడక్ట్, ఇన్సులిన్స్ ఉన్నాయి 2 to 8 degrees. వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు థర్మోకోల్ బాక్స్ లోనే తీసుకోవాలి. దే కెనాట్ గివ్ ఇట్ ఇన్ ద ప్లాస్టిక్ కవర్ లో తీసుకొని 2 కూలర్స్ పెట్టేసి ఇచ్చే, అది కూడా ఆబ్జెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అవును అవును. మా దగ్గర పేషెంట్ వచ్చేటప్పుడు థర్మోకోల్ ప్రైస్ ఇస్ ఇమ్మెటీరియల్. వాట్ ఎవర్ ప్రైస్, ఇఫ్ ఇట్ ఈస్ 2 to 8 degrees అండి, థర్మోకోల్ బాక్స్ లోనే పోతుంది అది. అండ్ ప్రాపర్ కూలెంట్, ప్రాపర్ ప్యాకింగ్ లోనే ఇయాలి యాక్చువల్లీ, అది పద్ధతి. సార్ కొన్ని డ్రగ్స్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బరాల్గన్, చిన్నప్పుడు పొట్టనొప్పి వస్తే మా అందరికి తెలిసింది బరాల్గన్. వై వాజ్ ఇట్ బ్యాండ్? వై వాజ్ ఇట్ బ్యాండ్ మీన్స్ అది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్, బికాస్ ఓన్లీ ఆన్ ద టాప్ పీపుల్ నో. దేర్ మైట్ బి సమ్ డెత్ విచ్ హస్ హ్యాపెండ్ ఆర్ సంథింగ్, సమ్ సైడ్ ఎఫెక్ట్ ఉండబట్టే అలా విత్డ్రా చేసేస్తారు కదా. ఉంటుందండి. లేకపోతే వితౌట్ దట్ బ్యానింగ్ అనేది అంత ఈజీ కాదు. సంథింగ్ మైట్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, లేకపోతే అట్లా బ్యాన్ చేయరు. ఆ కంపోజిషన్స్ లో ప్రాబ్లం ఉందా, ఏమో ప్రాబ్లం ఉంటుంది. అవును అవును అవును, కరెక్ట్ సార్. అదే అంటే మనం మెడిసిన్స్ ని ఎంత ఈజీగా తీసుకుని అదే ఇంటికి వెళ్తే వాళ్ళ నార్మల్ ఒక యావరేజ్ హోమ్ లో యూ హ్యావ్ అ బాక్స్ ఆఫ్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, ఈవెన్ అజిత్రాల్ అయితే అసలు ఎవ్రీబడి హస్ లాస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇట్. కరెక్ట్. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో అందరూ, సో ఎవ్రీబడి అది చూడడానికి కూడా ఇట్ లుక్స్ వెరీ సాడ్. అది ఆ 3 tablets ప్యాకేజ్ అది. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ యాంటీబయాటిక్స్? బికాస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇవాళ చాలా పెద్ద సమస్య. ఒకవేళ తప్పనిసరిగా వాడాలి కొంతకాలం పాటు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కంటే, మీ బెస్ట్ అడ్వైజ్ ఏంటి సార్? బెస్ట్ అడ్వైజ్, వెన్ యూ గెట్ ఏ ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్, గో టు ద ప్రాపర్ మెడికల్ షాప్స్ హూ ఇస్ అథెంటికేటెడ్. ఎవరు అథెంటికేటెడ్ ఆ ఏరియాలో బెస్ట్ మెడికల్ షాప్. ఎందుకంటే యాంటీబయాటిక్ ఆల్సో ఈస్ నవడేస్ కమింగ్ లాట్ ఆఫ్ డూప్లికేట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ చెక్. యాంటీబయాటిక్ యు ఆర్ టేకింగ్ ఫర్ 6 days, 5 days, 7 days అండ్ ఆల్. మీరు యాజ్ ఎ పేషెంట్ కరెక్ట్ గా చెక్ చేసే తీసుకోవాలి. దే నో ఇది వాస్ట్ మార్కెట్. మీరు వీ కెనాట్ స్టాప్ ఎనీథింగ్, బట్ అట్లీస్ట్ యూ కెన్ రెడ్యూస్ ద థింగ్స్ బై ప్రాపర్ మెయింటెనెన్స్. అండ్ మనకి సేమ్ కాంపోజిషన్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఇట్ ఈస్ బెస్ట్ టు గో విత్ ద మోస్ట్ స్టాండర్డ్ కంపెనీ. ఎందుకంటే ఇప్పుడు సిఫ్రాన్ ఉంది అనుకోండి, సిఫ్రామైసిన్ అని రావచ్చు, సిఫ్రాన్ రావచ్చు, సిఫ్రాక్సిన్ రావచ్చు, కొత్తగా వస్తాయని. అది సో బెస్ట్ గో విత్ స్టాండర్డ్ కంపెనీ అండ్ రిప్యూటెడ్ కంపెనీ, బికాస్ రిప్యూటెడ్ ఆల్వేస్ దే ఆర్ గ్రోయింగ్ విత్ ఏ reputation only. They have lot of checks. Better to go with that. And adverse rate reduction మార్కెట్ లో జాగ్రత్తలో చెక్ చేసి తీసుకోండి. ఓకే, ఇంత రిడక్షన్ ఉంది రేటు, ఎందుకుంది కూడా చూసే అడగాలి, కంపల్సరీ అడగాలి. వాట్ మేడ్ దెమ్ రెడ్యూస్ ఇంత. అంటే వాళ్ళు లోకల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, బికాస్ మీరు ఇందాక అన్నట్టు సార్ యుఎస్ లో అయితే ఫార్మసీస్ మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ బేసిక్, అంటే ఓవర్ ద కౌంటర్ ఇచ్చే మెడికేషన్స్ అన్ని వాళ్ళ ఓన్ వర్షన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ యూజువలీ లెస్. మామూలుగా మనకి ఒక అడ్విల్ ఐబుప్రోఫెన్ బాటిల్ విల్ బి సమ్ $11.99. ఇది మీకు $7.99 కే వచ్చేస్తుంది. ఐ డోంట్ నో ఎంతవరకు అది రెగ్యులేటెడ్ కాదు అని. అక్కడ వాట్ చెక్ ఈస్ దేర్, బట్ ఇక్కడ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కూడా ప్రాపర్ చెక్ ఉండాలి. బికాస్ టుడే
40% ఆర్ గోయింగ్ ఫర్ థర్డ్ పార్టీ Correct. మ్యానుఫ్యాక్చరింగ్. అవును ఈ ప్రైస్ వార్లో ఏమైపోయింది, అందరికీ ప్రైస్ కావాలి, పేషెంట్ అది ఏమవుతుంది అక్కడ చెక్స్ మీదనే ఉంటాయి. అవును థర్డ్ పార్టీ ఎక్కడ ఎవరు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వెదర్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉందా లేదా, ఏమి అది ఒక్కటి సార్. problem. ఇప్పుడు మెడిహాక్స్ ప్లాన్స్ ఏంటి సార్? మీరంటే ఈ డిస్ట్రిబ్యూషన్ క్రెడిబుల్ గా, సస్టైనబుల్ గా అండ్ మంచి ఆరోగ్యంతో పాటు అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇన్వాల్వ్ కన్సర్న్ పార్టీస్ కి ఏదో ఒక విధంగా బెనిఫిట్ అయ్యే విధంగా మీరు మీ జర్నీ నడుపుకుంటూ వచ్చారు. అవును, మేము ఇప్పుడు లేటెస్ట్గా 24 hours సర్వీస్ వీఆర్ ప్రొవైడింగ్ టు ద పేషెంట్స్ అండి. మిడ్ నైట్ కూడా ఎనీ ఎమర్జెన్సీస్ లైక్ ఇట్ ఈస్ ఎ పారాలిసిస్ స్ట్రోక్, మా దగ్గర టిష్యూ ప్లాస్మినేషన్ యాక్టివేటర్ చెప్పేసింది, విచ్ హ్యాస్ టు బి గివన్ ఇన్ 3 hours after the stroke. Okay, so they can come to you directly with a prescription. No, we deliver directly to the hospital. Correct. It has to be This administered. cannot be given to the patient directly with the prescription also. అది ఎందుకంటే ఎంఆర్ఐ ఉండాలి, అక్కడ ఒక సైడ్ ఎంఆర్ఐ అవుతా ఉంటుంది, ఒక సైడ్ పేషెంట్ పారాలిసిస్ లో ఉంటారు. అదే ఆ విండో పీరియడ్ లో ఇచ్చేస్తే రికవర్ అయిపోతారు. ఇవ్వాలి. లాస్ట్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫ్రమ్ 97. అది 50,000 రూపాయలు కదా సార్? అది ఎంత? Yes. 50,000 rupees. 50,000. Yeah. That we are the distributors. These are all 100% life saving. And so what we have done is we have opened our office. We have a people who cater this in the night also. 24 hours. We deliver to the hospitals 24 hours. What about other terminal illnesses other than cancer, HIV లాంటివి సార్? దానికి సంబంధించి యాంటీవైరల్, ARV Yeah. డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ అది ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ అది సైడ్ కి వెళ్ళిపోయింది. It is reduced. It's reduced and people are pulling on. Yeah. Diabetes is a bigger issue now. Diabetes actually, is a sir. bigger issue. There lot of now weight loss has come into the market. Weight ఇది కూడా loss. ఇందులో కూడా చాలా Yeah. గిమిక్లు ఉంటాయి. అవును, weight loss. Ribelsis, Ozempic, Monjaro, we are the major distributors. you're a major distributor, sir. Yeah. So there are no contraindications కదా sir? Till అంటే now using there is no this one andi. There are lot of hospitals taking it and there are lot of patients coming in also. Till now there is no side effects reported. రైట్ బట్ అది కూడా లైక్ యూ రైట్లీ సెడ్ అది కరెక్ట్ గా మనం ఒక డయాబెటాలజిస్ట్ లేకపోతే ఒక ఫిజిషియన్ సూపర్విజన్ లో చేసుకోవాలి. అవును, అండ్ ప్రిస్క్రిప్షన్ మాకేమవుతుందండి, కంపెనీ రెప్ కి ఫోన్ పోతుంది, కంపెనీ రెప్ has got choice to send the prescription to us or to the reputed authorized vendor. రైట్. Yeah, అట్లా చేసేసి they are controlling the market. బాగుంది సార్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అవబోతున్నారు మీరు, జియోగ్రఫికలీ యాజ్ వెల్ యాజ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మా? ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఏపీలో ఐ హ్యావ్ మై ఆఫీస్ ఇన్ విజయవాడ అండ్ వైజాగ్ అండి. నౌ వీ హ్యావ్ ఇన్ 21 in the COVID we have opened in Kochi. So Kochi we are expanding, Trivandrum, we are opening in Kannur, Calicut, atla inner ikkada kuda Tirupati planning to expand andi. So let the patients get reach out to us. So nearby ఇప్పుడు వైజాగ్ డూయింగ్ వెల్, విజయవాడ. ఎలా చెప్పాలి సార్, ఇప్పుడు లోవర్ ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇలాగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కావాలి, లేకపోతే లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ మెడిసిన్స్ కావాలంటే వాళ్ళ దాకా మీరు ఎలా చేరతారు? See, normally even super specialty like ESI is procuring high-end medicines and giving to the patient. That's a one great thing going Amazing. on. Even the state government undertaking is buying super specialty and giving to the patients free of cost, like Factor 8. Procurement, state government is buying and giving to the patient free of cost. So Factor 8 deficiency undevallu, Factor 9 deficiency undevallu, they are getting free of cost. Very poor people or something. So Arogya Bhadrata, Arogyasri, they are buying. That is something very CGHS, good. Central Government Health Scheme. They are buying lot of super specialty medicines, branded medicines. And so how does it work, sir, when they procure from you? మీ దగ్గర తీసుకున్నప్పుడు CGHS buy from us and they pay us. Okay. Yeah. So it is authenticated. A company authorizes to supply. Again, they directly we cannot supply. They put a rate quotation to the company. The company authorizes us and we supply it to them. You will be the distributor and supplier to only. supply. You can't be the source. No. Yeah. We are the only distributors to supply. బాగుంది సార్. ఐ థింక్ మనకి కావాల్సి చాలా అవగాహన పెరగాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes. ఇలా ఫ్రీ
మెడిసిన్స్ మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిపోయిందో Correct. దానిపైన ఒక నియంత్రణ రావాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రావాలి. చెక్స్ ప్రభుత్వం ఏం చేయాలంటారు సార్? చెక్స్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ అండి. నౌ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్, బట్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ రెగ్యులర్ చెక్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ ఈజీ టు సే బట్ డిఫికల్ట్ టు డూ బికాస్ what constraints we do not know as a layman. But surprise checks should be conducted at all the levels, whether it Right. is a wholesale distributor or this one. Surprise checks has to be conducted రైట్ సార్. and checked thoroughly, whether it is narcotic kadu, any medications, whether it is in the proper maintenance has to be checked by, which is possible only by drug inspectors. అండ్ తప్పకుండా మెడికల్ అండ్ జనరల్ అండ్ స్టోర్స్ అన్ని they have తీసేయాలి. to have a surprise check because అక్కడ పోయి like a customer కిరాణా షాప్స్ లో పెడతారు సార్ చిన్న సెక్షన్ పెట్టి. అదే సో problem. కిరాణా అండ్ మెడికల్ షాప్ అని పెడతారు. అదే problem. సో అక్కడ మనకి ఏం చెప్తాం ఇంకా అదే అది. సో దే షుడ్ మేక్ వెరీ స్ట్రిక్ట్. ఏసీస్ ఆర్ మ్యాండేటరీ. మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం వెదర్ ఈస్ గుడ్. సమ్మర్లో ఇట్ విల్ టచ్ 38, 40 ఏసీ. ఈవెన్ ఏ స్మాల్ మెడికల్ షాప్ షుడ్ రన్ ఏసీ. లేకపోతే ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి, ఎక్స్పైర్ అయిపోతాయి. You are selling rough and they're putting in the showcase, the sun is hitting on that product and you're giving that product, and everything has to be maintained as per Drug and నార్మ్స్ అండ్ Cosmetic Act. ఎస్. ఆ నియంత్రణ వస్తే అండ్ ప్రజల్లో అవగాహన వస్తే Oh, తప్పకుండా హాస్పిటల్స్ కూడా మీలాంటి రెప్యూటెడ్ అండ్ క్రెడిబుల్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకోవడం వల్ల ఐ థింక్ ప్రజల ఆరోగ్యానికి చాలా ఒక విధమైన సంరక్షణ వస్తుంది. అవునండి. గిరీష్ గారు, Yeah, మీ జర్నీ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది సార్. yeah. ఎప్పటికప్పుడు మీరు మాకు చెప్తూ ఉండాలి ఏ ఏ మెడిసిన్స్ విషయంలో మీరు వింటుంటే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి Yes, sir. ఐ థింక్ కన్స్యూమర్స్ కూడా వాళ్ళకి డౌట్లు ఉంటే ఫోన్ చేసే ఒక హెల్ప్ లైన్ ఉండాలండి. Definitely. ఐ థింక్ దీనివల్ల దీనికి ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా, అలర్జిక్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుందా? యూఎస్ లో వీ హ్యావ్ ఆల్ దట్ సార్. Yeah, yeah. సో యూ కెన్ కాల్ అప్ అ హెల్ప్ లైన్ అండ్ Yeah. దే విల్ టెల్ యూ ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ ఆర్ నాట్ అని. ఆర్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది అని? We have displayed a number out of our office, and any patients also seeing that numbers they call day to day చాలా ఎంక్వైరీ చేస్తారు. అండ్ Right. టాప్ డాక్టర్స్ ఆల్సో సే మీడియాస్ దగ్గర పోండి ఆర్ సో అండ్ సో దే ఆర్ ఫ్యూ డిస్ట్రిబ్యూటర్స్ రిప్యూటెడ్, యూ గో సో అండ్ సో ప్లేస్. అట్లా చేసేసి ఈవెన్ డాక్టర్స్ హూ ఆర్ రైటింగ్ ప్రిస్క్రిప్షన్ దే ఆర్ ఆల్సో వరీడ్ అబౌట్ దర్ పేషెంట్. అవును. So it cannot happen that they go off out and then they get some medicine and then some reactions happen and come back again to the doctor. So everybody are doing their best to restrict this duplicating or whatever it is, Fake medicines, medicines. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటరాక్షన్ సార్. Thank you గిరీష్ very గారు, much. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కలవాలి Thank you. ఇంకా very much. డీటెయిల్డ్ గా. ఐ థింక్ ఇవాళ నెక్స్ట్ టైం మందులు పెట్టుకుని మొదలు పెడదాం సార్. Yeah, yeah. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి? రెండు ఒకేలా కనిపిస్తాయి కొన్ని అయితే. Correct. సో అంటే ఐడెంటికల్ గా ఉంటాయి. యూ కాంట్ చూడంగానే కనిపించదు. అన్లెస్ యూ యాక్చువల్లీ రీడ్ ఇట్ యూ వోంట్ సీ Yeah. దేర్స్ ఎ స్మాల్ డిఫరెన్స్ అని అర్థం అవుతుంది. అదే. థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ Thank you గారు. very much. నమస్తే అండి. Thank you very much.